पुरुषं महान्तं आदित्यवर्णं तमसा परस्तात् तमेव विदित्वा अतिमृत्युमेति नान्यः पन्था विद्यते यनाय नान्यः पन्था विद्यते यनाय ఓం శాంతి 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 ఓం. ఈ యొక్క సత్య ప్రకాశం అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. ప్రభాకర్ గారు, ఆచార్య సర్వేభ్యో నమో నమః. ఆచార్యజీ, నేను వేరు, పరమాత్మ వేరు, నేను పరమాత్మలో ఉంటున్నాను కాదు. భగవంతుడు చూపిస్తున్న దృష్టాంతం ఏంటంటే, నీవు పిండ సృష్టిలో నీ ముత్తాత, తాత, తండ్రి గర్భం నుంచి వచ్చి వారి వంశంలోనే నీవు తనువు చాలించే వరకు నీ గురించి స్మృతులు నీ మునిమనవాళ్లకు కూడా అందేటువంటివి ఆ యొక్క కులగోత్రములలోనే వినిపిస్తున్నాయి. కాబట్టి మీరు చెప్తున్నటువంటి అభిప్రాయము ఒక స్వామి, ఒక సేవకుడు స్వామి దగ్గర పనికి కుదిరిన తర్వాత అతని వద్దనే ఉండడం, అతని కనుసైగల్లోనే ఉండడం. ఒక బంధువుల సంతానము మన వద్దకు వచ్చి, లేదా మన సంతానం బంధువుల వద్దకు వెళ్ళి వాళ్ళ ఇంటిలోనే, వాళ్ళ వద్దనే, వారి కనుసైగల్లోనే ఉండడం. ఈ రకంగా బంధువులు వేరు, మనము వేరు, స్వామి వేరు, సేవకుడు వేరు అనేటువంటిది ఒకరికి ఒకరి పొంతన లేకుండా ఎవరి కులగోత్రము వారివి అనేటువంటి దగ్గర వేరుబాటై నీకు నీవే, నాకు నేనే అనేటువంటిది. కానీ భగవంతుడు చూపిస్తున్నటువంటిది ఏంటంటే, నేను లేకుంటే నీవు లేవు, నీవు లేకున్నా నేనున్నాను. నీవు లేకున్నా, పరమాత్మవు లేకుంటే నేను జీవాత్మను లేను. పరమాత్మ అనేది ఏంటంటే, నువ్వు జీవాత్మము లేకున్నా నేనున్నాను అనేటిది. తండ్రి లేకుంటే సంతానం లేడు, సంతానం లేకుండా తండ్రి ఉంటాడు. తండ్రి కాదు, పురుషుడు ఉంటాడు. సంతానం కానటువంటి అతను తండ్రి అనిపించుకోలేడు కదా. తండ్రి కొడుకుల భాషలో ఉంటే సంతానం లేకుండా తండ్రి కాలేడు, తండ్రి లేకుండా సంతానం లేదు. పట్టుకుంటున్నారా ప్రభాకర్ గారు? అవునా సార్. అందుకని భగవంతుడు చూపిస్తున్నటువంటిది ఏంటంటే, ఏ రకంగానైతే పరమాత్మ నుండి జీవాత్మలు వెలువడి వచ్చాయో అదే విధంగా తండ్రి నుండే సంతానం పుట్టారు, ఆవిష్కరింపబడుతున్నారు, పుడుతున్నారు అనేటువంటిది సారాంశం. అందుకని ఈ ప్రకరణం బాగా అర్థం కావాలి అని అంటే, ఈ యొక్క పరమాత్మ ప్రకరణం తర్వాత వచ్చే జీవాత్మ ప్రకరణము, జీవాత్మ తీసేసి నేను ఎవరు అనేది ఒకరోజు, నేను ఎవరు అంటే ఆత్మ. ఇక రెండవ రోజు నువ్వు ఎవరు అని భగవంతుడు ఇతరుల చేత మనల్ని అడిగిస్తున్నాడు. కాబట్టి అంటే నువ్వు ఎవరు అంటే సమాధానం, నేను ఈశ్వర పుత్రుడను.
అనేటువంటి సందేశం, సమాచారం, అవగాహన మన చేత భగవంతుడు కల్పిస్తున్నాడు. అందుకని 2 రోజులు జీవాత్మ కాదు, ఒకరోజు నేను ఎవరిని అనే ప్రకరణంలో జీవాత్మ ధ్యానం చేయడం, సాక్షాత్కారం చేయడం. నేను దేహమున, శరీరమున, నేను ఇంద్రియాలన, ఇంద్రుడన, నేను మనస్సున మరియు ఆత్మన అనేటువంటిది వివరణాత్మకంగా రావాలి. దాని గురించి మళ్ళీ రెండవది, నువ్వు ఎవ్వరు అనేటువంటి అభిప్రాయంతో ఏ రకంగానైతే ఈ సపిండ శరీరంలో పిల్లలను అడిగి తండ్రిని చేస్తున్నాడు. తండ్రి పరిచయం, తండ్రి కులగోత్రముల యొక్క పరిచయం, ప్రత్యక్షమును కాదని పరోక్షమును అవగాహన చేసుకునేందుకు నువ్వు ఎవరు అనేటువంటి ప్రకటన. అర్థమవుతుందా సువర్చలమ్మ గారు, ప్రభాకర్ గారు, శ్యామలయ్య గారు? ఇది లోతుగా పట్టుకోవాలంటే మరి ఈ రకంగా వెళ్తేనే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. మరి మీరు ఆలోచించండి. ఓం ఆచార్య, ఓం. ఇప్పుడు తండ్రి వేరు కొడుకు వేరు కాదు ఆచార్య? తండ్రి వేరు కొడుకు వేరు కాదు. అక్కడ ఏంటంటే తండ్రి లేకుంటే కొడుకు లేడు, సంతానం లేకున్నా పురుషుడు ఉండగలడు. సంతానం లేని వ్యక్తులు లేరా? ఉన్నారు కానీ ఇక్కడ ప్రకరణము దేవుడు ఏం చూపిస్తున్నాడు అని అంటే, నువ్వు నా బిడ్డవు, నేను లేకుండా నువ్వు లేవు అనేటువంటి అభిప్రాయం ఇక్కడ స్పష్టం. అంటే ఇప్పుడు స్వామి సేవకుల ఉన్నారనుకోండి, స్వామి కులం వేరు, సేవకుని కులం వేరు, ఇతని గోత్రం వేరు, అతని గోత్రం వేరు, వీళ్ళ కులగోత్రాలు అన్ని వేరు, సేవకుని వేరు, స్వామి వేరు. అదే బంధువులది వాళ్ళ కులగోత్రం, అది వాళ్ళ గోత్రం వేరు, వీళ్ళ గోత్రం వేరు, వాళ్ళ తాత ముత్తాతలు వేరు, వీళ్ళ తాత ముత్తాతలు వేరు. వారికి వీరికి ఏ సంబంధం ఉండదు, బంధుత్వం మినహా. వసతి ఉన్నందువల్ల వాళ్ళ బిడ్డ మన దగ్గరకు వచ్చి చదువుకోవచ్చు, లేదంటే మన బిడ్డనే వెళ్ళి వాళ్ళ దగ్గర చదువుకోవచ్చు. అయినంత మాత్రాన వాళ్ళ ఇంట్లో చదువుకుంటున్నంత మాత్రాన, వాళ్ళ ఇంట్లో ఉంటున్నంత మాత్రాన వాళ్ళ బిడ్డ అయితే కాదు కదా. మన ఇంట్లో ఉంటున్నంత మాత్రాన మన బిడ్డ అయితే కాదు కదా. మన బిడ్డే, వాళ్ళ బిడ్డనే కదా. స్వామియే, సేవకుడు సేవకుడే. భీమరావు గారు పట్టుకుంటున్నారా లేదా? ఇప్పుడు నువ్వు ఎవరు అనే ప్రశ్నకు సమాధానమే మీ ప్రశ్నకు సమాధానం. నువ్వు ఎవరు అని దేవుడు అడిగిపిస్తున్నాడు కదా. మనము ఇంత పెద్ద శరీరంతో, ఇంత వయస్సుతోటి ఎదురుగా నిలబడితే మన పేరు చెప్పినా ఏది చెప్పినా కూడా గుర్తించకుండా కులం చెప్పాలి, ఊరు చెప్పాలి, తాత ముత్తాతల పరిచయం ఇవ్వాలి, తండ్రి పరిచయం ఇవ్వాలి. వాళ్ళ పరిచయంతో మనకు గుర్తింపు వస్తుందే కానీ మనకు స్వతంత్ర పరిచయం అంటూ ఏమీ లేదు కదా. సచ్చే వరకు మనం చచ్చిపోయినా కూడా శవము వారిది, ఫలానా వారిది. మనం ఏదైనా మంచి పని చేసిపోతే ఎవరు చేశారు, చెడు పని చేసిపోతే ఎవరు చేశారు అనేటువంటిదంతా. ఇప్పుడు ఈ మధ్య ఒక పాట వచ్చింది కదా, రఘుకుల రామ అనేది పాట వచ్చింది చూడండి. రఘుకుల తిలక రఘుకుల ఆ రఘు ఎవరు? మనకు తిలకంగా ఉన్నటువంటి రాముని ఉత్కృష్టతను గురించి ఇక్కడ చెప్పాలనేది అభిప్రాయం. కానీ ఆ రఘుకులం ఎందుకు? దాన్ని ఎవరు చూశారు? అదే ఆ కులం నుండి తను వస్తున్నట్టు.
అందుకని అందులో పుట్టాడు కాబట్టి అతడు ఉన్నా లేకపోయినా సృష్టి ప్రళయమయ్యే వరకు ఆయన గుర్తింపు ఉన్నంత వరకు అదే రఘుకులంలో గుర్తింపబడతాడే కానీ వేరే ఇంకే కులంలో ఇంకే గోత్రంతో ఇంకే ఏ వంశంలోనూ అతనికి గుర్తింపు లేదు. చెట్ల పండ్లు కూడా కొన్ని వామ వాసన వస్తాయి, కొన్ని తీపి ఉంటాయి. ఏ చెట్టు పండు అంటే ఆ చెట్టు పండు. అంతే. ఇది మంచి దృష్టాంతం. ఇప్పుడు ఈ పండు పువ్వు వాసన పండు వాసన తోటి ఈ సుగంధ ద్రవ్యాలతోటి ఇది ఫలానా ఫలానా అని చెప్పేసి ఆ చెట్టు ఇక్కడ లేదు, పండు మాత్రమే ఉంది. ఆ పండు కూడా లేదు, ఆ వాసన మాత్రమే ఉంది, ఫ్లేవర్. ఇప్పుడు గులాబ్ జల్ అంటారు, అందులో గులాబీ పువ్వు ఉంటుంది ఏంటి, కానీ గులాబీ పువ్వులో ఏ సువాసన అయితే ఉంటుంటుందో అదే సువాసన. వీటన్నింటి వెనక ఏంటంటే ప్రత్యక్షం కాదు పరోక్షాన్ని గుర్తించు అనేది అభిప్రాయం. ఓం ఆచార్య, ఓం. నేను పరమాత్మలో ఉన్నాను, పరమాత్మ నాలో ఉన్నాను. ఇదే చెప్పాలనుకున్నాను, మళ్ళీ మర్చిపోయాను ప్రసంగంలో. ఏంటంటే తండ్రి తన బిడ్డను తన లోపల నుంచి ఆత్మబీజాన్ని గర్భధానం చేసి కన్న తర్వాత తన ఇంటిలో ఉంచుకుంటాడా పరా ఇంటిలో ఉంచుకుంటాడా? తన దగ్గరే ఉంటాడు కదా, అతని గుర్తింపులోనే ఉంటాడు కదా, అతని ఆస్తిని అనుభవిస్తాడు కదా. ఇది ఇక్కడ భగవంతుడు చూపిస్తున్నటువంటి దృష్టాంతం. ఎంత దూరంలో ఉన్నా ఎక్కడ ఉన్నాను ఈ తండ్రితో పేరుతోనే గుర్తింపబడడం, ఈ కులగోత్రంలోనే గుర్తింపబడడం. అదే ఈ దేహ సంబంధంతో ఉన్నంత వరకు ఈ కులగోత్రాలతోనే గుర్తించబడటం. అదే రహస్యం. అందుకని ఎక్కడ పోయినా సరే, అమెరికా పో, ఇంకా ఇతర మంగళ బుధ శుక్ర గ్రహాలు ఎన్నున్నా ఆ గ్రహాలకు ఆ ద్వీపాంతరాలకు ఎక్కడికి పోయినా కూడా ఈ తండ్రి పేరుతోటే ఈ కులగోత్రం పేరుతోటే గుర్తింపు వస్తుంది. అంతే ఆచార్య. రక్త కణాలు, జన్యువులు, డిఎన్ఏ అది శ్యామలయ్య గారు, డిఎన్ఏ బాహ్య దేహంకు గుర్తింపు గాని ఆత్మతత్వానికి ఏం గుర్తింపు? ఇప్పుడు ఈ డిఎన్ఏని పట్టుకుంటే ఇప్పుడు కృత్రిమంగా తయారు చేస్తారు కదా, హైబ్రిడ్ విత్తనాలను తయారు చేస్తున్నారు కదా. ఇప్పుడు అక్కడేమంటారు మరి? కృత్రిమ హైబ్రిడ్ రకమైన గింజలు, పండ్లు, కాయలు. అదే ఇప్పుడు రెండింటిని కలిపి మూడవది తయారు చేస్తున్నారు కదా, దాని డిఎన్ఏ దేంట్లో ఉంటది? క్రాస్ సీడ్ అంటున్నాం దాన్ని. అదే మరి ఆ క్రాస్ సీడ్ లో ఆ డిఎన్ఏ దేనిది ఉంటున్నది? అన్ని కలిపి ఉంటాయి అవి. అదే అందుకనే ఇప్పుడు దీంట్లో ఇది ఆత్మతత్వమేమో పరమాత్మకు వర్తిస్తుంటది, దేహతత్వమేమో పిండానికి తండ్రికి వర్తిస్తుంటది. డిఎన్ఏ అనేది భౌతిక అంశం. అంతే, డిఎన్ఏ అనేది భౌతికమే. ఇప్పుడు మన ప్రకరణంలోకి వెళితే సత్యార్థ ప్రకాశం ప్రథమ సముల్లాసం 17వ పుటలో చూడండి. దయా దాన గతి రక్షణ హింసా దానేషు ఈ ధాతువు వలన దయా శబ్దము సిద్ధమగును. ఈ ప్రకరణంలో మరి దయానంద సరస్వతిని ఆట పట్టించాలని ఇరుక్కుపోయి నవ్వుల పాలవడం అంటే ఏంటంటే దయానందుని కించపరచడానికి
సన్యాస ధర్మం భంగం చేస్తున్నావు అనడానికి ఒక రకంగా మాట్లాడతారన్నమాట. ఏంటంటే సభలో ఉండి నిలబడి నువ్వు సన్యాసివని అంటున్నావు, ఇద్దరిద్దరు భార్యలతో ఏం చేస్తున్నావు నువ్వు అని అడిగారు దయానందుని. అందరు ఆశ్చర్యపోయారు. దయానందునికి వివాహమే కాలేదు, వివాహమే కాలేదు, మరి ఒక్కరే లేరు అన్నప్పుడు ఇంకా ఇద్దరిద్దరు భార్యలు అంటే ఏంటంటే, అప్పుడు దయానందుడు ఏమన్నాడంటే, నేను ఆనంద స్వరూపుడు, దయా స్త్రీలింగము, సరస్వతి స్త్రీలింగము, దయానంద సరస్వతి అని ఇద్దరి మధ్యలో నేను ఆనంద స్వరూపుడనని చెప్పాడు అన్నమాట. అర్థమైందా ప్రభాకర్ గారు? అర్థమవుతుంది ఆచార్య. దయానంద సరస్వతి. దయా స్త్రీలింగము, ఆనందము పుల్లింగము, సరస్వతి స్త్రీలింగము. అట్లా రెండు స్త్రీలింగ పదాల మధ్య ఆనందుడు పుల్లింగం. అట్లా దయా దానగతి రక్షణ హింస దానేషు. ఈ దానము, గతి, రక్షణము, హింస, దానం 2 సార్లు వచ్చింది. ఈ యొక్క దానము వంటి వాటిలో, ఈ అర్థాలలో దయా శబ్దము ఏర్పడుతుంది. కాబట్టి దాని అర్థం ఏంటంటే దయతే దయ చూపడం, దదాతి ఇస్తుంటాడు, జానాతి తెలుసుకుంటాడు, గచ్చతి వెళుతుంటాడు, రక్షతి రక్షిస్తుంటాడు, హినస్తి చంపుతుంటాడు, యయా ఎవరి ద్వారానైతే, సా దయ ఎవరి ద్వారా అంటే వారిలో ఉండేటువంటి వ్యక్తిత్వం, ఆ వ్యక్తిత్వం దయగల వ్యక్తిత్వమా లేదంటే హింస గల వ్యక్తిత్వమా, దాన ప్రవృత్తి గలటువంటిదా, రక్షణ ప్రవృత్తి గలటువంటిదా, ఆ యొక్క వ్యక్తిత్వం స దయ, ఆ యొక్క వ్యక్తిత్వం అనేటువంటిది దయ. బహ్వీ దయా విద్యతే యస్య, ఎవరిలోనైతే అత్యధికంగా దయాభావము ఉన్నదో అతన్నే స దయాలు. విద్యతే యస్య, ఎవరిలోనైతే, ఈ యస్య అనే షష్ఠీ విభక్తి ఇక్కడ సప్తమి అర్థంలో షష్ఠి అన్నమాట. దయా ప్రథమ విభక్తి ఏకవచనం, కర్తభావం. ఈ దయ గురించి చెప్పడం జరుగుతుంది. కాబట్టి బహ్వీ అంటే అనేక విధముల, పలు రకముల దయ అత్యంత విద్యమానమై ఉన్నందువల్ల ఎవరిలోనైతే ఉంటుంటుందో స దయాలు, అతడు దయాలు అనబడడు. ఎవరు అతను అంటే పరమేశ్వర. అభయదాత, సత్యములకు సర్వ విద్యల జ్ఞాత, సర్వ సజ్జన రక్షకుడు, దుష్టులకును యథాయోగ్యముగా దండదాత, కావున పరమేశ్వరునకు దయాలువు అని పేరు. అభయదాత, అభయదాత అంటే ఆశ్వాస్తపరచడం. నీకెందుకు, నేనున్నాను, నువ్వు నా దగ్గరికి వచ్చావు కదా, నీకు ఏ భయం లేదు అనేటువంటి అభయదాత, అభయమిచ్చువాడు. సత్యములకు సర్వ విద్యల జ్ఞాత, సత్యములైనటువంటి సంపూర్ణ విద్యలు ఏవైతే ఉన్నాయో అవన్నింటి యొక్క జ్ఞాత. అందుకే దయానంద సరస్వతి ఈ అభిప్రాయంతోటే ఆర్య సమాజం యొక్క ప్రథమ నియమము సమస్త సత్య విద్యలకు ఆది మూలము పరమేశ్వరుడు అని చెప్పాడు. సర్వసజ్జన రక్షకుడు, సర్వసజ్జన రక్షకుడు, సజ్జనులకెళ్ళ రక్షణ కల్పించేటువంటి వాడు, కాపాడేటువంటి వాడు, అనుగ్రహించేటువంటి వాడు, దుష్టులకు యథాయోగ్యముగా దండదాత, ఈ దుష్టులను యథాయోగ్యంగా దండించేవాడు. ఈ రక్షకుడు స్వామి నమస్తే స్వామి. చెప్పండి. సర్వ సజ్జన రక్షకుడు అన్నప్పుడు ఇప్పుడు మహర్షి దయానంద సరస్వతి సజ్జనుడే కదా, మరి ఎందుకు అక్కడ 60 సంవత్సరాలు అతని ఇంకా కోరిక వేదాలంతా పూర్తి చేయాలా అనుకున్న సంకల్పం ఇంకా ఉండంగానే మరి రక్షించి ఇంకా దాన్ని పూర్తి చేయొచ్చు కదా?
పూర్తి చేయొచ్చు కదా అంటే దీనితోటి భగవంతుడు సర్వజ్ఞుడు అనిపించుకోడు. జీవుడు అల్పజ్ఞుడు కాబట్టి ఒకరు వెంటనే పరమాత్ముడు ఉండకూడదు, అందరికీ అవకాశం ఇవ్వాలి. కాబట్టి దయానంద సరస్వతికి అవకాశం ఇచ్చాడు. అతడు ఏమాత్రము ఈ యొక్క బద్ధకత, సోమరితనం ఏవి దరి చేరకుండా అతను చేయాల్సింది ఒక 100 మంది కంటే ఎక్కువ మంది చేయాల్సినటువంటి పని ఒకే ఒక్కడు 20 సంవత్సరాల లోపల చేశాడు. కాబట్టి అది వాళ్ళు ఇమిడించుకోలేకపోతున్నారు. ఎవరైతే అవిద్యకు అలవాటు పడి ఉన్నారో, అజ్ఞానంలో మునిగి ఉన్నారో వారికి ఈ దయానందుని సత్య విద్య ఇమిడలేకపోయింది, అది వారికి మింగుడు పడలేకపోయింది. కాబట్టి తిరుగుబాటుగా వారు చేయడానికి వారికి స్వేచ్ఛనిచ్చాడు. దయానందునికి ఈ యొక్క విషమును జీర్ణించుకునేటువంటి న్యూలీక్రియ వంటి ఈ యొక్క విద్యనిచ్చి వీరిని ఇటు అనుగ్రహిస్తున్నాడు. దయానంద సరస్వతి వేద భాష్యం చేసేటప్పుడు ఏదైతే అర్థం కానటువంటి విషయము ఇబ్బంది పెడితే రాసేటువంటి పుస్తకాలు అవన్నీ పెన్ను అక్కడే పెట్టేసి లోపలి గదిలోకి వెళ్ళి అక్కడ ధ్యానం చేసుకొని ఆ సమాధిలో ఆ రహస్యాన్ని తెలుసుకొని వచ్చి మళ్ళీ రాసేటువంటి వాడు. ఈ రకంగా దయానంద సరస్వతి వేద భాష్యము రాస్తున్నటువంటి ప్రతి అధ్యాయానికి ముందు విశ్వాని దేవ సవితర్ దురితాని పరాసువ, నా దుర్గుణాలను దూరం చేయి, ఏదైతే భద్రము కళ్యాణకారకము దానిని ప్రసాదించము అనేటువంటి భావంతో ఇది చేశాడు. తన దోషాలను దూరం చేసుకోవడానికి ప్రార్థన చేశాడు. ఈ రకంగా డౌట్ వచ్చేది అదే అట్లా అదంతా భగవంతుడు ప్రార్థన చేస్తున్నాడు. అట్లాగా స్వామి. ఇప్పుడు ఆ మహర్షి దయానంద సరస్వతి జితేంద్రియుడు నిగ్రహించుకున్న ప్రతిసారి అలా చేయాల్సిన అవసరం ఉంటుందా? ఇక్కడే జీవుడు అల్పజ్ఞుడు కాబట్టి ఇప్పుడు ఒక ప్రకరణంలో ఏంటంటే ఈశ్వర సాక్షాత్కారం అయినటువంటి వ్యక్తులు కూడా పతితమయ్యేటువంటి ఆస్కారం ఉంది. ఈశ్వర సాక్షాత్కారం అయిన తర్వాత ఇంకా వారు పతితం కావాల్సినటువంటి అవసరం ఏంటి అని అంటే వారి నిహిత స్వార్థపూరితంగా వాళ్ళు జీవన్ముక్తిని పొందితేనేమో వారు సద్గతిని పొందేటువంటి వారి నిహిత స్వార్థాన్ని పక్కన పెట్టి తనకు లభించినటువంటి ఈ సాక్షాత్కార అభిప్రాయమును ప్రజలకు తెలియజేయాలి, తనను అనుసరించేటువంటి వారికి మార్గదర్శనం చేయాలి అనేటువంటి పుస్తకాలు రాసేటువంటి పనిలో, ఉపదేశించేటువంటి పనిలో ఉన్నప్పుడు అక్కడ జరిగేటువంటి అప్రమత్తత వల్ల వాళ్ళ యోగ విద్య కుంటుపడిపోయి వాళ్ళు పతితులయ్యేటువంటి అవకాశం ఉంది. ఆ రకంగానే ఈ యొక్క జైమినిని ఏనుగు చంపడం, పాణినిని సింహం చంపడం, ఈ రకంగా వీళ్ళు ఈశ్వర సాక్షాత్కారం పొందినటువంటి వాళ్ళు మృత్యువుని ఎందుకు పొందుతున్నారు? మృత్యు ఎందుకు వాళ్ళను కబలిస్తుంది? కారణం ఏంటంటే అక్కడ ఈశ్వర సాక్షాత్కారం అయినా కూడా ఇప్పుడు దయానంద సరస్వతిని గురించి అన్న వారు ఏమన్నారంటే, యోగా నేర్చుకున్నటువంటి వారు, స్వామి మీరు ఎందుకు ఈ ప్రజల వెంటబడ్డారు? వీరు ఒక గొర్రెల లాంటి వారు, మీలో ఉన్నటువంటి యోగ విద్య అనుసారంగా మీరు ఇలాగే ప్రయత్నం చేస్తే మీకు ఈ జన్మలోనే ముక్తి లభిస్తుంటది. ఈ ప్రజలు వీళ్ళ కోసం మీ జీవితాన్ని ఆగం చేస్తున్నారు. ఈ ప్రజలు ఏ వ్యక్తి వస్తే ఆ వ్యక్తి వెంటనే పోతుంటారు, వీరికి ఒక నిశ్చిత అభిప్రాయం అంటూ ఉండదు అని వాళ్ళంటే దయానంద సరస్వతి ఏమంటాడంటే, నాలో ఉన్నటువంటి యోగ్యతను మీరు గుర్తించారు, ధన్యవాదములు. నాలో యోగ్యత ఎట్లాగూ ఉన్నది కాబట్టి నా యోగ్యత ప్రకారం నేను ముక్తిని పొందాలి అని అంటే నేను మరి జన్మలో కూడా పొందగలను. ఈ జన్మలో నేను వాళ్ళని మార్చడానికి కాదు,
వారికి దారి చూపిస్తున్నాను. ఇదిగో వేదం, అదిగో దేవుడు. ఈ విధంగా ఈ మార్గంలో వచ్చినట్టయితే మిమ్మల్ని మీరు ఉద్ధరించుకుంటారు అనేటువంటి వారికి దిశానిర్దేశమే చేస్తున్నాను. కానీ మార్చడానికి నేనెవరని, మారడానికి వారెవరు అనేటువంటి అభిప్రాయాన్ని దయానంద సరస్వతి చెప్పాడు. కాబట్టి ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ స్వాతంత్రం ఇచ్చాడు. కాబట్టి దయానంద సరస్వతికి విషమిచ్చినటువంటి ఆ యొక్క జగన్నాథునికి దయానందుడు అభయహస్తం ఇచ్చి, నువ్వు ఈ భారతదేశంలో కనుక నువ్వు ఎక్కడ తిరిగాడినా నిన్ను పట్టుకొని చంపేస్తారు. కాబట్టి నీవు ఈ భారతదేశం విడిచిపెట్టి నీ నేపాల్ ప్రాంతంలోకి అటు వెళ్ళమని చెప్పేసి దారి ఖర్చులు ఇచ్చి మరి పంపించాడు. అది రహస్యం. మరి ఇక్కడ భగవంతుడు దండించాలి అని అంటే అతన్ని పోకుండా వెళ్ళిపోకుండా నువ్వు వేద భాష్యం కాకుండా చేసావు కదా, నువ్వు ఇక్కడనే రోగగ్రస్తమైపోయి కాలు చేతులు పడిపోయి నువ్వు ఇక్కడే చచ్చిపో, లేదంటే నువ్వు ఆ బాధతోటి చచ్చే వరకు కుమిలి ఆ బాధను అనుభవించమని చెప్పేసి జగన్నాథునికి భగవంతుడు కల్పించవచ్చు కదా, శాపం ఇవ్వచ్చు కదా. అది కాదు. భగవంతుడు న్యాయకారి, ఎవరు చేసే కర్మకు వారికి ఫలితం ఇస్తుంటాడు. కానీ ఒకరు మంచి చేస్తున్నారని చెప్పేసి వారి పక్షాననే వహించి ఇతరులకు అతనికి ఏ బాధ రాకుండా తాను అడ్డుకున్నట్టయితే కర్మఫలంలో బాధాకరం అవుతుంటారు. అందు గురించి తండ్రి జీవితమే సంతాన జీవితం, గురువే శిష్యుడే, ఎవరు చేసిన కర్మ వారు తప్పనిసరిగా అనుభవించి తీరాల్సిందే అనేటువంటిది న్యాయకారి అనేటువంటిది దానికి న్యాయం చేకూరుస్తాడు పరమేశ్వరుడు. ఇప్పుడు ఈ కర్మ చేసేటప్పుడే పక్షపాతంగా వేరే వారిని కర్మ చేయకుండా అడ్డుకొని ఒకరికి న్యాయం చేరిస్తే ఆ న్యాయం చేసేవారు కర్మఫలం ఇచ్చేటప్పుడు ఏమంటారంటే న్యాయం పొందినటువంటి వారు. నా అభిప్రాయం అది కాదు, నేను ఈ రకంగా చేసేవారిని ఆ రకంగా చేసేవారిని నువ్వు మధ్యలో వచ్చావు అని చెప్పేసి ఈశ్వరుని తప్పుపట్టేటువంటి ఆస్కారం ఉన్నది. కాబట్టి ఇక్కడ భగవంతుడు మధ్యలో రాడు. ఎవరు చేసేటువంటి కర్మ వారు కర్మ చేయడంలో ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ. పాణిని మహర్షి అంటున్నది ఏంటంటే స్వతంత్ర కర్త అనేటువంటి వాడు పూర్ణ స్వతంత్రుడు, కర్మని ద్వితీయ. ఆ కర్మఫలం అనుభవించేటప్పుడు ఇక పరతంత్రుడు, ఇక అతని చేతిలో ఏమి ఉండదు. కర్మ చేసేటప్పుడు పూర్తి స్వేచ్ఛ స్వాతంత్రం ఉంటుంది. అదే కర్మఫలం అనుభవించేటప్పుడు ఆ రహస్యాన్ని భగవంతుడు స్వామి సేవకుల దగ్గర పనిలో పురమాయించుకునేటప్పుడు స్వామి పూర్ణ స్వేచ్ఛ స్వాతంత్రం కలిగినటువంటి వాడు. కర్మ చేసేటప్పుడు సేవకుడు పూర్ణ స్వేచ్ఛ స్వాతంత్రంతో ఉన్నాడు. కానీ ఆ యొక్క పనికి పారితోషికం ఇచ్చేటప్పుడు స్వామి ఆ యొక్క సేవకుడి యొక్క పనితనం మీద ఆధారపడి ఉంటాడు. అతడు మంచిగా చేస్తే ఇంకా సరైన పారితోషికం ఇస్తాడు. అది నష్టం కలిగిస్తే అతన్ని మందలిస్తాడు, దండిస్తాడు, లేదంటే చెరసాలలో పెట్టిస్తుంటాడు, లేదంటే అంగభంగము చేయొచ్చు, లేదంటే ఇప్పుడు వాళ్ళు పహల్గాంలో చేసిన దానికి వెళ్ళి వాళ్ళను చంపి రావడం జరిగింది కదా, ఆ రకంగా. ఇది ఏంటంటే వాళ్ళు చేసిన కర్మ ఫలం మీద ఆధారపడి ఉంటుంటది. అందుకే భగవంతుడు చెప్తున్నది ఏంటంటే కుర్వన్ నేవేహ కర్మాణి జిజి విశేషతం సమాహ. దీని అనువాదమే శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్తున్నది ఏంటంటే కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. అంటే కర్మ చేయడానికి ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ. ఏ రకంగా దయానందుని ఆత్మను అదే రకంగా జగన్నాథుని ఆత్మ, నన్నీజాను యొక్క ఆత్మ, ఆ యొక్క డాక్టర్ల యొక్క ఆత్మ, మన యొక్క ఆత్మలన్నీ పూర్ణ స్వేచ్ఛ స్వాతంత్రంతో ఉన్నాయి. మనం కర్మ చేయడానికి దీన్ని బట్టి ఏం తెలుస్తుందంటే కృష్ణుడు కూడా అక్కడ యుద్ధ భూమిలో ఉండి ఎదురుగుండి సంపించిండు. దయానంద సరస్వతి కూడా తన పూర్వజన్మలో ఏదో కర్మ చేసిండు, తప్పు చేసిండు, ఇక్కడ శిక్షణ అనుభవించిండు అని తెలుస్తుంది ఆచార్య. ఆ విషయాన్ని దయానందుడు స్వయంగానే చెప్పాడు కదా, నేను ఈ రకంగా ఎందుకు ఇట్లా దుఃఖం అనుభవిస్తున్నా అంటే నా తల్లిదండ్రులకు నేను సేవ చేయలేదు కాబట్టి అని అన్నాడు. అంటే ఒక్క తల్లిదండ్రులకి సేవ చేస్తే వాళ్ళతోటే ముడిపడి ఉండేటువంటి వాడు. కానీ ఇంత ప్రపంచానికి అంతటికి తాను ఏదైతే వేద జ్ఞానాన్ని బోధించాడో తద్వారా ఎంతో మంది తల్లిదండ్రులు వారి సేవలను అందుకున్నారు కదా.
ఒక్క తల్లిదండ్రిని అందుకోకపోతే ఏముంది. అచ్చా, మునిశంకర్ గారు ఇక్కడ స్వామి ఏంటంటే కర్మ చేయడంలో ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ స్వాతంత్రం. ఇప్పుడు దయానంద సరస్వతి స్వామి, ద్వారా నాకు నా డౌట్ అది కాదు స్వామి. ఇప్పుడు సజ్జన రక్షకుడు అన్నప్పుడు ఎట్లా సజ్జన రక్షకుడు? ఎట్లా సజ్జన రక్షకుడు అని అంటే వారికి ఆ వారు ఏదైతే ఉపాసన చేస్తున్నారో వారికి జ్ఞానోదయం కలిగించి మంచి వేద జ్ఞానాన్ని అవగాహన కలిగేటట్టుగా అనుగ్రహించడం, ఇది రక్షించడమే కదా. వారికి ఆ ఏదైనా ఒకానొకసారి మీరు ఆశ్చర్యపోతారు, మీరు చదివారో లేదో నాకు తెలియదు. జీవిత చరిత్రలో నిండు సభలో అక్కడ మూర్తి పూజ గురించి ఖండన జరుగుతున్నప్పుడు ఒక మల్లయోధుడు లేచి ఏమంటాడంటే, ఒరే బాబా, నీవు మా యొక్క కులదేవతలను అందరినీ ఖండిస్తున్నావు, నీ మీద నాకు ఎక్కడ లేని కోపం వస్తున్నది, నా చేతిలో ఉన్నటువంటి ఈ దొడ్డు కర్రతోటి నిన్ను కొట్టాలనుకుంటున్నాను, ఎక్కడ కొట్టాలో చెప్పు అని అడిగితే దయానంద సరస్వతి తన యోగ ప్రతిభ చేత కళ్ళలో కళ్ళు పెట్టి అతన్ని చూసి, నువ్వు ఒకవేళ నేను చెప్పింది అసత్యమని భావిస్తే, ఈ యొక్క నేను చెప్పింది అసత్యమని నిరూపిస్తే, నేను చెప్పడానికి కారణమైనటువంటి ఈ మస్తిష్కము ఇదిగో అని చెప్పేసి తలను చూపించి ఇక్కడ కొట్టమని చెప్పేసి అంటాడు అని ఆ యోగ శక్తి తోటి తన కళ్ళలో కళ్ళు పెట్టే చూసేసరికి అతను తట్టుకోలేకపోయి ఆ కర్ర పడేసి కాళ్ళ మీద పడిపోతుంటాడు అన్నట్టుగా. అది అక్కడ ఇది భగవంతుని అనుగ్రహం కాకపోతే అది మనుషుని యొక్క సామర్థ్యం ఎక్కడిది. మళ్ళీ ఒక వీడియో పెట్టాను చూడండి. ఆ కర్ణవాసంలో ఆ యొక్క కర్ణసింహుడు అనేటువంటి ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి అక్కడ అతడు, నువ్వు ఈ మూర్తి పూజని అంతా ఖండిస్తున్నావు అని చెప్పేసి ఆ రాజు వచ్చి కత్తి దూస్తుంటే దయానందుడు ఆ కత్తి తీసుకొని ఇరిచేశాడు. ఒక రాజు యుద్ధంలో ఎంతో ప్రావీణ్యం పొందినటువంటి ఆ కత్తి సాములో అతనికి అంత నైపుణ్యం ఉన్నది కాబట్టి కత్తి వెంట తీసుకుని వాళ్ళు తిరుగుతుంటారు. చంపడానికి కత్తి తీసుకున్నప్పుడు అతని చేతిలోంచి కత్తి గుంజుకొని ఇరిచేయడం, ఇది చూడండి. ఇటువంటివి ఎన్నో ఘటనలు ఉన్నాయి. ఇది భగవద్ అనుగ్రహం కాకపోతే, సజ్జనునికి పట్ల భగవంతుడు అనుగ్రహం చూపించడం కాకపోతే దుష్టుల ముందు అక్కడ దయానందుడు నిలిసేవాడా? అదే ఆలోచించండి. దైవశక్తి ఉండబెట్టి ఆచార్జీ. ఇప్పుడు దైవానుగ్రహం అంటే మనం ఏ రకంగానైతే వచ్చి, అరే నేనున్నాను నీకెందుకు రా అని చెప్పేసి ఒక పైల్వాన్ ఇంకొకరిని తన వెంటేసుకొని వచ్చి అది బలహీనుడి మీద దౌర్జన్యం చేసినట్టుగా ఆ రకంగా రక్షించడం కాదు. ఇది వారికి స్వేచ్ఛా స్వాతంత్రాన్ని ఇస్తూ వారి సత్యపక్షం నిలబడేటట్టుగా. ఎందుకంటే దయానంద సరస్వతి తన గురించి కానీ తన నిహిత స్వార్థం గురించి కానీ ఇంకొకరిని వంచడానికి కానీ ఏ పని చేయట్లేదు కాబట్టి సత్యం నిలబడడానికి ఇప్పుడు గౌతమ బుద్ధునికి కానీ మరియు మహావీరుడికి కానీ రామకృష్ణ పరమహంసకు కానీ ఎవరెవరైతే గొప్ప వ్యక్తులు ఉన్నారో అందరూ అదే గర్భధానంతో అదే తల్లి గర్భం నుంచి అదే మావితోటి అదే పేగు బంధంతో పుట్టినను జన సామాన్యులందరిలో వీళ్ళు ప్రత్యేకమైన వాళ్ళు ఎందుకు అని అంటే వారికి ఈశ్వరుని యొక్క అనుగ్రహం ఉంది. అనుగ్రహం ఉన్నది కాబట్టి వారు ప్రత్యేకత చాటుకొని వారి గొప్ప గొప్ప పనులు చేసి మనకు ఆదర్శంగా నిలిచారు. ఆచార్య అట్లాంటప్పుడు ఆయన ఆయుష్ ఆడికి అయిపోయిందా? వాళ్ళు మందు పెట్టి చావడం అంటే అక్కడికి ఆయన కర్మ ఫలితం అయిపోయిందా? మరి శ్యామలయ్య గారు ప్రశ్నలు లేవనెత్తారు. వారు దయానంద సరస్వతి తన శరీరాన్ని 350 సంవత్సరాలకు పైగా బ్రతికి ఉండేటట్టుగా రసభస్మాలతోటి సిద్ధం చేసుకున్నాడు. కానీ వాళ్ళు 17 సార్లు విషం ఇచ్చినా కూడా ఏమీ కానటువంటి ఆ శరీరానికి ఇతడు విషమిచ్చినా కూడా చావట్లేదు. గరళకంఠుడు ఇతడిని మామూలుగా వదలకూడదు అనేటువంటి కుట్ర పూరితంగా
సీస పెంకులో దాన్ని వస్త్రగాలితం చేసి గాజు మెత్తగా నూరిగా వస్త్రగాలితం చేసి విషంతో కలిపి ఇవ్వడం వల్ల ఆ రకంగా జరిగింది. ఇది ఏంటంటే వారికి 350 సంవత్సరాలకు పైబడి జీవించేటువంటి శరీరాన్ని తయారు చేసుకున్నారు వారు. ఇప్పుడు అలాంటి ఇప్పుడు మరి చెప్పకూడదు, ఏంటంటే ప్రసంగం వచ్చింది కాబట్టి చెప్పాల్సి వస్తున్నది. ఓం ప్రకాష్ ఉత్తర భారతం వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది గురువుల సంపర్కంలో కాయకల్పం చేయడానికి 100 సంవత్సరాలకు ఎక్కువ బ్రతికేటువంటి రహస్యాలన్నీ వాళ్ళు చెప్తున్నప్పుడు అవి ఇక్కడ ప్రయోగం చేస్తున్నప్పుడు సహకరించేవారు ఎవరు లేనప్పుడు ఆ హైదరాబాద్ లో ఒంటరిగా ఆ కుటీరంలో ఉండడం వల్ల అది వికటించి దాని తోటి హాస్పిటల్లో పడ్డాయి. బ్లడ్ సెల్స్ రక్త కణాలన్నీ పడిపోతే హాస్పిటల్ వేస్తే వారం రోజులు ఉండాల్సి వచ్చింది. అక్కడ వాళ్ళు ఇచ్చిన మందులు శరీరం అంతా చేరిపోయి దాని ప్రభావమే ఈ కంటి మీద కురుపు వస్తున్నది. దీనికి కారణం అదే. ఇవన్నీ ప్రయోగాలు జరుగుతుంటాయి. అది అందుకని ఇప్పుడు మునిశంకర్ గారు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం ఏంటంటే భగవంతుని అనుగ్రహము సత్పురుషులకు తప్పనిసరిగా ఉంటుంటది, దుష్టులకు ఉండదనే కాదు. ఇప్పుడు ఈ రహస్యం మీకు కావాలి అని అంటే కళ్ళకు కట్టినట్టుగా కావాలి అంటే మనుష్య మాత్రలు ఉడికిన ఆహారం తినాలని చెప్పేసి సూర్యోదయ సమయానికి సూర్యాస్తమయ సమయానికి అగ్ని సంయోగానికి తీసుకెళ్తున్నాడు. ఆ అగ్ని సంయోగాలకు తీసుకెళ్ళినటువంటి మనుష్య మాత్రలు వండుకొని తినడంలో అందరూ నాగరికులు అందరూ సమానమే. కానీ ఆ వండుకొని తినేటువంటి పదార్థాన్ని అది విషపూరితమా అమృతమయమా దాన్ని పరీక్షించుకొని తినమని చెప్పేసి అగ్నిహోత్రంలో బలివైశ్య దేవ యజ్ఞం చేయించి తినిపిస్తున్నాడు నిత్యాగ్నిహోత్రులకు. ఆ రకంగా ఎవరైతే బలివైశ్య దేవ యజ్ఞం చేసి ఆ యజ్ఞశేషాన్ని ఎవరైతే పూజిస్తుంటారో వారు 100 సంవత్సరాల కంటే ఎక్కువ బ్రతికినటువంటి మన పూర్వీకులు ఉన్నారు. అందుగురించి ఈ అగ్నిహోత్రం చేసేటువంటి వాళ్ళు ఇప్పుడు మన దేశాన్ని పరిపాలించే దేశంలో ఉన్నటువంటి 145 కోట్ల మంది నాగరికులలో ద్రౌపది ముర్ము గారు, నరేంద్ర మోదీ గారు, అమిత్ షా గారు, రేవంత్ రెడ్డి గారు, సచిన్ తెండూల్కర్, రామ్దేవ్ గారు వీళ్ళంతా జెడ్ కేటగిరీ సురక్ష ఉంది. వాళ్ళు కూడా మనలాగానే నాగరికులు. కానీ వాళ్లకు ఈ జెడ్ కేటగిరీ సురక్ష ఏంటంటే వాళ్ళకు ఎటువంటి ప్రమాదం జరగకూడదు. ప్రజలకు మనకేమైనా దేశానికి ఏమి కాదు, కానీ దేశాన్ని పరిపాలించేటువంటి వారికి అస్తిత్వానికి భంగం కలిగితే దేశ అస్తిత్వ మనుగడకే ముప్పు వస్తుంది. కాబట్టి వారికి ఎక్కువ సురక్ష. అందుగురించి నాగరికులకు అందరికీ ఒకటే సంవిధానమే అయినా అగ్నిహోత్రం చేసేటువంటి వారు ఈశ్వరునికి అత్యంత ప్రియమైనటువంటి వారు. అందుకే ఈశ్వరుడు వేదమును ఉపదేశించి ఆ వేదములో ఈ అగ్నిహోత్రం చేయమని చెప్పినటువంటి దానిని దయానంద సరస్వతి మనకు దినచర్యగా రూపొందించి మన చేత చేయిస్తున్నారు ఉదయం సాయంత్రం. దీన్ని బట్టి మీరు ఆలోచించండి. శేఖర్ గారు పట్టుకుంటున్నారా? అంటే స్వామి నేను చెప్పేది ఏంటంటే స్వామి, ఇప్పుడు ఆ మహర్షి దయానంద సరస్వతి యొక్క సంకల్పం ఇంకా ఉంది. నా మొత్తం వేద భాష్యం పూర్తి కావాలా అని ఆ స్వామి సంకల్పము అయ్యి ఆ వేద భాష్యం పూర్తి అయ్యి చక్రవర్తి రాజ్యం నేను అది చూడాలా అనే కోరిక అనమాట. మొత్తం అఖండ భారతం అంతా, మొత్తం భూగోళం అంతా అది ఇంకా మిగిలి ఉండంగానే అదే ఈ విష ప్రయోగం జరిగింది. అంటే దీనికి సమాధానం ఏంటంటే జీవులందరూ పూర్వజన్మ కర్మ ఫలాన్ని అనుభవించడానికి వచ్చారు కాబట్టి వారికి యథాయోగ్యమైనటువంటి కర్మఫలాన్ని వ్యవస్థ చేయాలి. కాబట్టి అందరినీ ఇప్పుడు దయానంద సరస్వతే ఉద్ధరించిపోతే, దయానంద సరస్వతే వారికి ఆత్మ కళ్యాణం గావించిపోతే మరి జీవుల యొక్క కర్మఫలం అనేటువంటిది అశేషముగా మిగిలిపోతూ ఉంటుంటది కదా. ఇప్పుడు దయానందుని ముంగటనే, ఇప్పుడు మన ముంగటనే ఎంతో మంది వస్తున్నారు, పుడుతున్నారు, ఎంతో మంది చస్తున్నారు. అంటే వాళ్ళు ఇక్కడే ఎందుకు పుడుతున్నారు, ఇక్కడే ఎందుకు చస్తున్నారు?
కొంతమంది ఆ దేశ సరిహద్దులలో అక్కడ ఎందుకు పుట్టి అక్కడ ఉంటున్నారు, అక్కడ తీవ్రవాదులతోటి చేస్తున్నారు. కారణం ఏంటంటే వారి కర్మఫలం అక్కడున్న వారితో పాటు ముడిపడి ఉన్నది. మనము ఈ యొక్క దేశం మధ్యలో ఉన్నాము కాబట్టి మన కర్మఫలం వీరితో ముడిపడి ఉన్నది. ఆ నీటి సముద్రం చివరిలో ఉండేటువంటి వారి కర్మఫలం అక్కడున్న పరిసరాలతోటి పరిస్థితులతోటి వాటితోటి ముడిపడి ఉన్నది. ఎక్కడి వారికి అక్కడ భగవంతుడు వ్యవస్థ చేసి పుట్టిస్తున్నాడు కాబట్టి వారు కర్మఫలం అనుభవించాలి అని అంటే కొంత తగ్గడమే. ఇప్పుడు ఏంటంటే మరి గౌతమ బుద్ధుడు చావడానికి కారణం ఏంటి, మహావీరుడు చనిపోవడానికి కారణం ఏంటి, ఈ యొక్క మహాపురుషులందరూ చనిపోవడానికి కారణం ఏంటిది, వైష్ణవ సంప్రదాయం లుప్తం అవ్వడానికి కారణం ఏంటి, శైవ సంప్రదాయం లుప్తం అవ్వడానికి కారణం ఏంటంటే ఒక ఉప్పెనలాగా రావాలి, వెళ్ళిపోవాలి. ఆ ఉప్పెనలో వచ్చినప్పుడు దాన్ని తట్టుకునేటువంటి వారే అక్కడ ఉంటారు, తట్టుకోలేనటువంటి వారు కొట్టుకుపోతుంటారు. ఇక దాని తర్వాత వచ్చినటువంటి వాళ్ళు దాని పరిణామాన్ని అనుభవిస్తుంటారు. ఇప్పుడు చెట్టు నాటేవారు ఒకరు, దాని ఫలాలను తినేటువంటి వారు మరొకరు. దీన్ని బట్టి గ్రహించండి. అందుకని అంత ఒకేసారి కావాలనేది కాదు. సృష్టి ఇక పూర్తిగా నడవాలి. ఇంకా ఇప్పుడైతే 197 కోట్లే ఉంది, ఇంకా చాలా నడవాలి. ఇది కలియుగంలో ప్రథమ చరణం యొక్క ఉత్తరార్ధంలో ఉన్నది. ఇంకా కలియుగం దాటిన తర్వాత మళ్ళీ ఇంకా వేరే యుగం రావాలి కదా, ఇంకా కాల క్రమం నడవాలి కదా. అందుకని ఇదంతా ఇప్పుడు ఎవరెవరైతే వస్తున్నారో వారికి ఇది చూపించాలి అని అంటే, వేద జ్ఞానం చూపించాలి అని అంటే, వారికి కర్మఫలం చేయాలి అని అన్నప్పుడు ఆ జీవులకు ఈ సరి అయినటువంటిది కాదు. వీళ్ళ కర్మ అంటే వీళ్ళు కొద్దిగా దుష్ట కర్మలు, వీరి కర్మఫలం ఎవరితో ముడిపడి ఉన్నదో వాళ్ళు దుఃఖం అనుభవించాలి కదా. అందు గురించి ఎవరు చేసినా కూడా జీవుని యొక్క కార్యక్షేత్రం సీమితంగా ఉంటుంటది. అందుకే రాముడు చావడం, అందుకే కృష్ణుడు చావడం, అందుకే ఈ యొక్క మహాపురుషులు ఎవరెవరైతే పుట్టారో వారంతా ఒక కార్యం చేసి వెళ్ళడం. ఆ తర్వాతది మిగతా వాళ్ళు చేయొచ్చు, అనుసరించి చేయొచ్చు కదా. దయానందుడు చేసిపోయినంత మాత్రాన్ని దయానందుడే చేయాలి, దయానంద అనుయాయులు చేయకూడదని కాదు కదా. ఇప్పుడు దయానందుని అనుయాయులమైనప్పుడు దయానందుడు ఎక్కడి వరకు అయితే చేశాడో ఆ తర్వాత నుంచి మనం చేయొచ్చు కదా. ఆ విధంగా చేశారు కూడా స్వామి. అదే చేశారు కాబట్టి దయానందుడికే పరిమితము, ఆ దయానందుడే చేయాలి, పూర్తిగా మనం చేయకూడదు అని కాదు. ఇది ప్రతి ఒక్కరికి, మనమంతా దేవుని బిడ్డలమే కాబట్టి ఎవరైనా చేయొచ్చు. ఏమిటంటే ఆచార్జీ, మనిషికి ఇంకో జన్మ లేదు అనుకుంటున్నా. అంటే మనం చేసిన బట్టే కదా మళ్ళీ జన్మ వస్తుంది, మన కర్మఫలాన్ని బట్టే మళ్ళీ జన్మ వస్తుంది కదా ఆచార్జీ. అప్పుడు కూడా పోరాడతాం కదా, సత్యం గురించి పోరాడొచ్చు కదా, ఆ నమ్మకం మనకు ఉండాలి కదా. అది లేక ఇప్పుడు ఇంత ప్రశ్నకు అవసరం వచ్చింది ఆచార్జీ. ఇది మనిషి భోగయోని కర్మయోని, పూర్వజన్మ కర్మలను అనుభవించుకుంటూనే ఈ జన్మలో పురుషార్థం చేస్తే మునుముందుకు మంచి జన్మ లభిస్తుంటది అనేటువంటిది అభిప్రాయం. ఇప్పుడు దయానందుడికే వేద జ్ఞానం తెలియాలి అని కాదు, మునిశేఖర్ గారికి ఎందుకు తెలియకూడదు, ఓం ప్రకాష్కి ఎందుకు తెలియకూడదు, వీళ్ళెందుకు ప్రయత్నం చేయకూడదు. అది భగవంతుడి యొక్క ఉద్దేశం. అందరూ చేయొచ్చు, ప్రతి ఒక్కరికి. దయానందుడి పురుషార్థం, ఆయన పురుషార్థం ఆయన చేసుకొని పోయాడు. ఆయన చేసిన దానికి మనం కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదు. దయానంద సరస్వతి చెప్పాడు సత్యార్థ ప్రకాశం భూమికలో, ఏమని చెప్తున్నానంటే, నేను దాదాపుగా మొదటి సంస్కరణలోనైతే కొన్ని తప్పులు ఉండేవి. ఇప్పుడు రెండవది, నేను నాది గుజరాతీ భాష అయినా కానీ నేను హిందీ నేర్చుకున్నాను, సంస్కృతము హిందీ నేర్చుకొని తప్పులు లేకుండా దీన్ని సవరించాను. అయినా కానీ ఏదైనా తప్పుగా అనిపించినట్టయితే దానిని సత్యాసత్యమును, ఏది ఉండాలో ఏది ఉన్నదో ఆ రెండు, ఏది మార్పు చేస్తే సరిగా అవుతుందో ఆ రహస్యాన్ని, సత్యాసత్యమును బుద్ధిమంతుల ముందు వివరించి పెట్టాలి. దాన్ని అందరూ విచారించి ఏది అనుకూలంగా ఉంటే తదనుసారంగా నడుచుకోవాలి, అందరూ సుఖంగా ఉండాలని చెప్పేసి భూమికలో రాశారు. చూశారు కదా మునిగారు. అది అయిపోయింది కదా స్వామి, మనం విన్నాం కూడా కదా. అదే అందుకని ఇది దాంట్లో
దయానంద సరస్వతి స్వేచ్ఛ స్వాతంత్రాన్ని ఇచ్చాడు. అందుకే ఇప్పుడు మనకు ఈ యొక్క నిత్యకర్మంలో ఈ సంధ్య ఇన్ని రకాలు, అగ్నిహోత్రం ఇన్ని రకాలు అనే దానికి కారణం ఏంటంటే దయానందుని తప్పుగా అర్థం చేసుకున్నటువంటి వాళ్ళు ఇదంతా పాటిస్తున్నారు. అదే వారిని సరిగా అర్థం చేసుకున్నటువంటి వాళ్ళు ఈ అయితే పంచమహాయజ్ఞ విద్యానుసారంగానైనా చేస్తారు, లేదంటే సంస్కార విద్యానుసారంగానైనా చేస్తారు. కానీ వీళ్ళు మూడవది తయారు చేసుకొని సంస్కార విధిలోంచి కొన్ని సంస్కారాలే తీసేసి అంత ఆగం పట్టిస్తున్నారు. సంస్కార భాగాలను అగ్నిహోత్రం దాన్ని తీసేసి కల్పితం చేసుకొని చేస్తున్నారు. ఇది రాబోయే విషయాలలో వివరణాత్మకంగా వస్తుంది, అప్పుడు తెలుస్తుంటది. ఇప్పుడు ఆ విషయం కాదు కాబట్టి మనం ఈ ప్రసంగంలో ముందుకు పోదాం. దుష్టులకు అదే ఈ రక్షకుడు ఎట్లా అనేటువంటిది అది చెప్తాం అనుకున్నాను, మీరు ప్రశ్నిస్తరికి ప్రసంగం అంతా అలా అయిపోయింది. ఆయన మంచిదే. ఈ రక్షకుడు మరియు దండదాత. రక్షకుడు ఏ రకంగా, శేఖర్ గారు అది మైక్ బంద్ చేయండి. ఈ యొక్క అదేంటంటే రక్షకుడు ఏ రకంగా వచ్చి కాపాడుతాడు. ఒక బలహీనుడు ఒక పైల్వాను దగ్గరికి వెళ్ళి అతన్ని తన పక్షాన చేర్చుకొని వచ్చి తన శత్రువును దండింపజేయడం, ఆ రకంగా వచ్చి రక్షిస్తుంటాడా, లేదంటే ఎవరైనా కొట్టడానికి వస్తే తనని అడ్డుపడి రక్షిస్తాడా? ఈ దండదాత అంటే ఎవరైనా కర్ర తీసుకొని వచ్చి దండిస్తున్నట్టుగా, కాలు చేతులు విరగొడుతున్నట్టుగా ఆ రకంగా వచ్చి చేస్తాడా భగవంతుడు అంటే? కాదు. భగవంతుడు రక్షించేటువంటి రక్షణ విధానం ఏంటంటే వాళ్లకు మంచి తెలివితేటలు ఇస్తుంటాడు. తొందర పడకుండా మాట్లాడడం, ఎదుటి వారి ఎట్లా మాట్లాడిస్తుంటాడు అంటే నొప్పించక తానువ్వక తప్పించుకు తిరుగుబాడు ధన్యుడు సుమతి అనేటువంటి తన సత్యంను చెప్తూనే అది ప్రియముగా చెప్పుకుంటూ ముందుకు వెళ్ళేటట్టుగా, సత్యమే అసత్యం చెప్పకుండా, పక్షపాతం చేయకుండా అటువంటి జ్ఞానాన్ని ఇచ్చి వారిని రక్షిస్తుంటాడు. మరి దండదాత అంటే చెపితే వినని కొడుకు, అర్థం కాని భార్య, హద్దులు మీరే భర్త, ఈ రకంగా వారికి పరస్పరంగా విరుద్ధ భావజాలంతో పెట్టి వారిని ఉడికించి దండించడం, అంతే. వారి సమస్యలతో వారిని ముడిపెట్టడం, ఈ రకంగా దండించడం. అంతేగాని వచ్చి ఏడాపేడా చెంప మీద 4 వాయించడం, అట్లా దండించడం అనేటువంటిది కాదు. ఇప్పుడు వీళ్ళు రాముడు కృష్ణుడేమో సుదర్శన చక్రాన్ని తీసుకొని తిరుగుతుంటాడు, రాముడేమో ధనుష్ బాణాలను తీసుకొని తిరుగుతుంటాడు, శివుడేమో పాములను పట్టుకొని తిరుగుతుంటాడు. ఈ రకంగా ఈ శస్త్రాలను పట్టుకొని తిరిగి వచ్చి కాపాడుతాడు అనేటువంటిది కాదు. మనుషులు కాబట్టి వాళ్ళు అల్పజ్ఞులు, ఆ రకంగా జరుగుతుంటాయి. కావున పరమేశ్వరునికి దయాలు అని పేరు. ద్వయోర్భావ ద్వాభ్యామితం స ద్వైతం వా సైవ తదేవ వా ద్వైతం నా విద్యతే ద్వైతం ద్వితీయేశ్వర భావో యస్మిన్ తద్ అద్వైతం. ద్వయోర్భావ రెండింటి యొక్క భావం, ద్వాభ్యాం ఇతం రెండింటి యొక్క ఈ అభిప్రాయం, సా ద్విత రెండింటి యొక్క అభిప్రాయం 2 రకాలుగా అనిపిస్తుంటది. ద్వైతం, దాన్ని ద్వైతం అంటుంటారు. లేదా సాయవ తదేవ ద్వైతం, ఆ రెండింటిని ఒకే మాటలో చెప్పాలి అని అంటే ద్వైతం అంటే 2 రకాలుగా భావజాలం. ఇక నా విద్యతే ద్వైతం, ఆ 2 రకాల భావజాలం ఎక్కడైతే ఉండదో ద్వితీయ ఈశ్వర భావో యస్మిన్ తద్ అద్వైతం. ఇక రెండవ ఈశ్వరుడు, రెండవ ఈశ్వరీయ భావం అనేటువంటిది ఎందులోనైతే ఉండదో ఆ యొక్క భావమే అద్వైతం. అర్థాత్ సజాతీయ విజాతీయ స్వగత భేద శూన్యం బ్రహ్మ. అంటే సజాతీయులు అంటే మనుషులకు మనుషుడు సజాతీయుడు, మనుషులకు పశువు విజాతీయము, స్వగత భేదం అంటే నేనేదంటున్నానో నువ్వు అదే అంటున్నట్టుగా మనిద్దరి అభిప్రాయం ఒకటే. కానీ శత్రువు అభిప్రాయం, మిత్రుని అభిప్రాయం 2 వేరువేరుగా ఉంటుంటాయి. కాబట్టి ఆ రకంగా
సజాతీయులు కానీ విజాతీయులు కానీ ఒకరి భావాన్ని ఇంకొకరు విరుద్ధం ఖండించేటువంటి అటువంటి విరుద్ధ భావజాలవు భగవంతునికి భగవంతునితో పాటు లేవు. అంటే భగవంతునికి సజాతీయుడు లేడు, విజాతీయుడు లేడు. అతని భావానికి విరుద్ధంగా చెప్పేటువంటి మరొక వారెవరూ లేనందువల్ల ఆ యొక్క బ్రహ్మ అవన్నీ సజాతీయ విజాతీయ స్వాగత భేద ఇవన్నీ శూన్యం కాబట్టి పరమేశ్వరుడు అద్వైతుడు. రెంటియునికి లేక రెంటితో యుక్తమై ఉండుట అను ద్వైత లేక ద్వైత రహితం అద్వైతం. మనుష్యుడు సజాతీయ విజాతీయ స్వగత భేదములు కలవాడు. ఇది జీవుడికి అయితే వర్తిస్తుంటది. ఎట్లా అంటే మనుషునకు తన జాతికి చెందిన మనుష్యుడు మరి ఒకడు ఉన్నాడు. భిన్న జాతికి చెందిన వృక్ష పాషాణాదులు ఉన్నవి. మనుషునకు తన శరీరంలోనే కన్ను, ముక్కు, చెవులు, మున్నగు అవయవములు భిన్నముగా ఉన్నవి. కావున మనుష్యుడు సజాతీయ విజాతీయ స్వాగత భేదములు కలవాడగుతున్నాడు. అట్లు ఈశ్వరునకు తన జాతికి చెందిన ఈశ్వరుడు మరి ఒకడు కాని, తనకంటే భిన్న జాతికి చెందిన మరి యొక్క ఈశ్వరుడు కాని, తన స్వరూపంలోనే రెండు తత్వములు కాని లేనివాడు. అంటే ఇప్పుడు మనం అనుకుంటాం కదా, ఇట్లా చేస్తే ఈ పని ఇట్లా చేస్తే బాగుంటుంది, కాదు ఇంకో ఈ రకంగా చేయాలి, కాదని మన మాటను మనం ఎట్లయితే ఖండించుకుంటున్నామో అదే ఆ రహస్యాన్ని ఇక్కడ చెప్తున్నాడు అనమాట. తన స్వరూపములోనే రెండు అంటే ఏవైనా రెండు తత్వములు అనేటువంటివి లేనటువంటి వాడు. ఒక మాట అన్నాడంటే ఆ మాటకు తిరుగులేదు అనేటువంటిది అభిప్రాయం. కావున అట్టి ఈశ్వరునకు అద్వైతము అని పేరు. సమయం అతీతమవుతుంది కాబట్టి వాళ్ళని ఇక్కడ విరమింపజేస్తున్నాను. అద్వైతం అంటే అర్థం ఒక్కటే, నీకు తిరుగులేదు చెప్పే. అంతే. ఆచార్య గారికి నమస్కారం, ధన్యవాదాలు. సత్యార్థ ప్రకాశము మొదటి సముల్లాసంలో ఋషి దయానందుల వారి జీవిత చరిత్ర, ఆయన ఏ విధంగా ఆ యొక్క విషమిచ్చిన వాళ్ళకు కూడా కనికరించి ఆయనను పొమ్మని చెప్పిండో, మరి అట్లాంటి సన్నివేశము, అటువంటి ఆలోచన అంత ఋషులకు మునులకు ఎట్లా వచ్చింది అనేది మనము ఒకసారి గ్రహిస్తే, చంపదగిన ఎట్టి శత్రువు తన చేత చిక్కినేని కీడు చేయరాదు, పొసగ మేలు చేసి పొమ్మనుటయే చాలు అన్నట్ల అట్లాంటి శత్రువుని అసలు మనము వీళ్ళు ఆయనను ఉంచరాదు. కానీ ఆయన మేలు చేసి నన్ను చంపిన పర్లేదు, కానీ నాకు ఇట్లా ఇచ్చిన కానీ నువ్వు వెళ్ళిపో అని చెప్పడం, మరి అది మనకందరికి ఆదర్శనీయం. మరి ఎన్నెన్నో విషయాలు సత్యార్థ ప్రకాశంలో మనకు రుచి దయానందుల వారి చరిత్ర, ఆచార్య గారు స్వయంగా ఇప్పుడు ఎవరో ఏదో అనుభవిస్తూ ఏదో చెప్పుకుంటూ నేను అట్లా చేసినా, నేను ఇట్లా చేసినా, ఇట్లా చేయాలని కథలు కాకుండా ప్రకృతి అంటే ప్రాక్టికల్గా ఆచార్యజీ అనుభవిస్తూ మనకు అనుభవం ద్వారా చెప్తున్నారు. ఆచార్య గారికి వేయి దండాలు, నమస్కారాలు. కాబట్టి ఈ యొక్క ఎపిసోడ్ను లైక్ చేసి, షేర్ చేసి, అందరు కూడా సబ్స్క్రైబ్ చేసి, అందరికీ సాధ్యమైనంత వరకు మన మిత్రులకు, బంధువులకు అందరికి తెలిస్తే ఇంకా ఎంతో లోతైన విషయాలు తెలిసి జ్ఞానం అభివృద్ధి అయ్యి లోక ఉద్ధరణ జరుగుతుందని అనుకుంటూ ఈరోజు వైదిక సంధ్య శ్యామలయ్య, రేగడి మైలారం, ఉమర్పేట్ మండల్, వికారాబాద్ జిల్లా వైదిక సంధ్య యోగ బ్రహ్మ సాక్షాత్కారం. పుట్టబోయే శిశువు ఆత్మభావన భగవంతుని ప్రార్థిస్తుంది ఏమనగా, ఓం అమృతోపస్తరణమసి స్వాహ. ఓ అమృత స్వరూప, నా కోసం ఉపస్థారణంగా పరుచుకున్నావా స్వామి, ధన్యుడను. ఓం అమృతాభిధానమసి స్వాహ. ఓ అమృత స్వరూప, నా ఆత్మరక్షణకై ఆకాశ దుప్పటిగా ఆవరించావా స్వామి, ధన్యుడను. ఓం సత్యం యశశ్రీర్మై శ్రీశ్రేతాం స్వాహ. ఓ పరమేశ్వర, సత్యం, యశస్సు,
ధనైశ్వర్యాలు మరియు బుద్ధి నన్ను ఆశ్రయించి నాలో ఉండునుగాక. గర్భంలో ఊపిరితో పాటు శిశువు యొక్క ఆకలి దప్పికలు అమ్మ చూసుకునేలా చేశావు స్వామి. ఇప్పుడు గర్భం నుండి బయటికి వచ్చాక అమ్మతో కలిసి నా పేగుబంధాన్ని సైతం తెంచనైనందున శిశువు అభ్యర్థన ఆచమన మంత్రం. ఓం శన్యో దేవీరభిష్టయ ఆపో భవంతు పీతయే శన్యోరవిశ్రవంతు నః. యజుర్వేదంలోనిది ఈ మంత్రం. 36వ అధ్యాయం 12వ మంత్రం. ఓ దివ్య స్వరూప, ఇష్టపూర్వకంగా సేవించ యోగ్య జల శ్రవములను నాకు అందుబాటులో శ్రవింపజేయం. ఈశ్వర ఉవాచ తథాస్తు. అదిగో అమ్మ దగ్గరికి వెళ్ళి కమ్మని స్తన్యపానం చేయం. జీవాత్మ, ఓ పరమేశ్వర, నాకు తల్లి తండ్రి మరియు ఆత్మీయుల సాన్నిధ్య పునర్జన్మను ప్రసాదించుము స్వామి. ఈశ్వర ఉవాచ తథాస్తు. స్వర్గసుఖాన్ని ఏవగించి అసంతృప్తితో పోతున్నావు. ఆ జరమరణ అసంతృప్తి దుఃఖ జన్మలో ఒంటరిగా ఉండలేవు కాబట్టి ఈ ఇంద్రియ కాలక్షేపం నీకు ఊరట కల్పించును గాక అని. అథ ఇంద్రియ స్పర్శ మంత్రములు. అక్రియ ధ్యానం. ఈ అతీంద్రియ ధ్యానం అంటే ఏదైనా పని మీద కోరిక కలగజేయడం, ఆ పని చేసిన తర్వాత సంతృప్తి చెందడం. ఓం వాక్ వాక్, ఏదైనా మాట్లాడాలి, చెప్పాలని మాట్లాడే వరకు, చెప్పే వరకు సంతృప్తి, మాట్లాడిన తర్వాత, చెప్పిన తర్వాత ఒక సంతృప్తికర ప్రశాంతత. అలాగే ఏదైనా పదార్థం చూడగానే తినాలనే కోరిక, తిన్న తర్వాత, తాగిన తర్వాత సంతృప్తి చెందడం. ఇష్టత్యోద్భ్యత. యజుర్వేదం అధ్యాయం మంత్రం. భక్షాభాక్ష అవివేక బుద్ధితో హానికర పదార్థ సేవన అనారోగ్యం. మృత్యు దుఃఖం సంతృప్తి దశ మరియు వివేక బుద్ధి పూర్వక మోక్షానంద మార్గం. సంతృప్తికర జీవితం. ఓం ప్రాణ ప్రాణ. పీల్చుకున్న శ్వాసను వదలడం, వదిలిన తర్వాత మళ్ళీ పీల్చాలనే అసంతృప్తి, పీల్చుకున్న తర్వాత సంతృప్తి చెందడం. ప్రాణ అపాన వ్యాన సమాన ఉదాన నాగ కూర్మ దేవదత్త కృకంకల ధనంజయ. ఈ దశ ప్రాణముల ద్వారా ఆత్మ జీవం పోసుకొని జీవాత్మ అనబడుతుంది. అంటే దేహంలో ఇవే ప్రాణముల ద్వారా జీవాత్మ సక్రియంగా ఉంటుంది. ఈ విధంగా. ఓం చక్షు. అదేమిటి, ఇదేమిటి, ఇందులో ఏముంది, అందులో ఏముంది, ప్రతిదీ చూడాలని అసంతృప్తి జీవితం. చూసిన తర్వాత సంతృప్తి, ఒక మనశ్శాంతి. ఓం స్తోత్రం. ఇది అది ఏదో వినాలనే తాపత్రయం. విన్న తర్వాత సంతృప్తి చెందడం. ఓం నాభిర్మే చిత్తం విజ్ఞానం. యజుర్వేదం 20వ అధ్యాయం 9వ మంత్రం. ప్రారబ్ధ బుద్ధి జన్మజన్మలకు భౌతికంగా నన్నొక వైపు దిగజారుస్తుంటే, మరొక వైపు ఈ మానవ జన్మంలో పూజ, జపం, ఉపాసన, ధ్యానం అనే సందర్భాల పేరుతో పూజారి, ఆచార్యుల ద్వారా నన్ను మెప్పించి నీ చెంతకు రప్పించుకోవడం చూస్తే మాటలు రావడం లేదు స్వామి. ఇప్పుడు మనకు జరిగేదంతా ఆ విధంగానే. మనం ఏ విధంగా ఏ కర్మ చేసుకున్నామో ఈ క్లాస్కు రావడం, ఇవన్నీ తెలుసుకోవడం. ఓం హృదయం ముదనమస్య సంశివ్యాధార్య హృదయం చేయత్. అధర్వణ వేదం 10వ కాండం 2వ సూక్తం 26వ మంత్రం. ఓ జగదీశ్వర, నీవు మా హృదయాలలోనే ఉంటూ మేము ఏదైనా తప్పులు చేస్తే భయంగాను, మంచి పనులు చేస్తే ప్రోత్సాహకంగాను ఇలా హెచ్చరిస్తూ ప్రేరణ కల్పిస్తున్నావు. ధన్యుడను స్వామి. ఓం కంఠ అసౌగ్రీవచ్చ శ్రోణి. యజుర్వేదం 20వ అధ్యాయం 8వ మంత్రం. మణిహారం వల్లే అలంకృత 2 కంఠ ఎముకల మధ్య స్థానం. అన్నపానీయ సేవముల అవగాహన మరియు భావ వ్యక్తీకరణ అవయవ సాధనాన్ని తెలుసుకోవడం. ఓం శిరః మస్తిష్కాత్ ఊర్ధ్వ పైరయాత్ పవమానో అధిశీర్షతః. అధర్వణకాండం 10వ సూక్తం 10వ మంత్రం 2వ సూక్తం 26వ మంత్రం. మస్తిష్కానికంటే పైకి అక్కడికి ప్రాణవాయువును ప్రేరేపిస్తూ ఎక్కించు. అంటే ప్రారంధాన్ని తెలుసుకొని ప్రారంధ శుద్ధి కొరకు ప్రయత్నం చేయడం. శిరోదేవకోశ సముద్భిత తత్ప్రణో అభిరక్షతి శిరో అన్న
మధోమన అధర్వవేదం 10వ కాండం 2వ సూక్తం 27వ మంత్రము అంటే శిరస్సు దేవనిలయం, ప్రాణంతో రక్షిస్తుంది. ఆ స్ఫూర్తే మనస్సు యొక్క జీవితం. ఓం బాహుభ్యాం యశోబలం, బాహుమే బలమింద్రియం. యజుర్వేదం 20వ అధ్యాయం 7వ మంత్రం అంటే బాహుభుజములు బలవర్ధకంగాను ఉండునుగాక. ఓం కరతల కర పృష్ఠే మోద ప్రమోద అంగుళీ రంగాన్ని మాత్రమే సాయి. యజుర్వేదం 20వ అధ్యాయం 6వ మంత్రం హస్తమే కర్మవీర్యం. యజుర్వేదం 20వ అధ్యాయం 7వ మంత్రం. ఈ మంత్రాల యొక్క అర్థం నా చేతులలోనే నా కర్మఫలాల పురుషార్థం సైతమై ఉందని తెలుసుకోవడం. అందుకే అందరితో స్నేహపూర్వకంగా ఉంటూ ఉపకారం చేయటం. ఇంద్రియ స్పర్శ మంత్రాలు అయిపోయినాయి. ఇప్పుడు ఈశ్వర ప్రార్థన పూర్వక మార్జన మంత్రములు. ఓం భూపునాతు శిరసి, ఓం భూపునాతు నేత్రయో, ఓం స్వః పునాతు కంఠే, ఓం మహ పునాతు, ఓం స్వః పునాతు కంఠే, ఓం మహ పునాతు హృదయే, ఓం జన పునాతు నాభ్యాం, ఓం తపః పునాతు పాదయో, ఓం సత్యం పునాతు పునఃశిరసి, ఓం కం బ్రహ్మ పునాతు సర్వత్ర. ప్రాణాయామ మంత్రములు. ఓం భూ, ఓం భువః, ఓం స్వః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం. అగమర్షణ మంత్రములు. ఓం మృతం చ సత్యం చ విదాత సపతోజ్జయాయత, తతో రాత్రాజాయత, తతః సముద్రో అర్ణవః, ఓం సముద్రాదర్ణవాదది సంవత్సరో అజాయత, అహోరాత్రాని విదధతి విశ్వస్య మిషతో వసి, సూర్యాచంద్రమసౌ ధాత యథా పూర్వమకల్పయత్, దివంచ పృథివించ అంతరిక్షమతో స్వః. ఆచమన మంత్రం. ఓం శన్యో దేవీరభిష్టయ ఆపో భవంతు పీతయే, శన్యోరభిస్రవంతు నః. మత మనసా పరిక్రమ మంత్రములు. ఓం ప్రాచీదిదగ్నిరధిపతిరచితో రక్షితాదిత్య ఇషవః, తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం ధిస్మస్తంభో జంబే దద్మః. భగవంతుడు తూర్పు దిక్కు ఉన్నాడని మనసా పరిక్రమ మంత్రంలో. అదేవిధంగా దక్షిణ దిక్కన దక్షిణాదింద్రోధిపతి శిరక్షిరాజీ రక్షితాపితర ఇషవః, తేభ్యో నమో అధిపతిభ్యో నమ రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం ధిస్మస్తంభో జంబే దద్మః. ప్రచీతిగ్వరుణోధిపతి పృథాకు రక్షితాన్నమిషవః, తేభ్యో నమో అధిపతిభ్యో నమ రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం ధిస్మస్తంభో జంబే దద్మః. పడమర దిక్కు కూడా భగవంతుడి మనం రక్షిస్తున్నాడని. అదేవిధంగా ఉత్తర దిక్కు ఉదీచి దిక్ సోమోధిపతి స్వజో రక్షితా శనిరిషవః, తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం ధిస్మస్తంభో జంబే దద్మః. ధ్రువాదిక్ విష్ణురధిపతి కల్మాశగ్రీవో రక్షితా వీరుధైషవః, తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం ధిస్మస్తంభో జంబే దద్మః. ఊర్ధ్వాదిక్ బృహస్పతిరధిపతి చిత్రో రక్షితా వర్షమిషవః, తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం ధిస్మస్తంభో జంబే దద్మః. కింద పైన అన్ని దిక్కుల ఉండి కూడా భగవంతుడు రక్షిస్తున్నాడని మనము సంధ్య లోపల వేడుకుంటూ ఉపస్థాన మంత్రములు. ఓం జాత వేదసే సునమామ సోమ మరాతీయతో నిదహతి వేద, సనః పరిషతతి దుర్గాని విశ్వానావేవ సింధుం దురితత్యాగ్ని. చిత్రం దేవానాముదగాదనీకం చక్షుర్మిత్రశ్చ వరుణశ్చాగ్నే, అప్రద్యావా పృథివీ అంతరిక్షగం సూర్య ఆత్మా జగతస్వ. ఉదిత్తం జాతవేదసం దేవం వహంతి కేతవ, దృశ్యే విశ్వాయ సూర్యం ఉద్వయం తమస స్వరిష్య పశ్యంత ఉత్తరం.
దేవం దేవత్రా సూర్యమగన్మ జ్యోతిరుత్తమం. ఈ విధంగా రెండవ ప్రకరణ పూర్తి చేసుకున్న తర్వాత ప్రాయశ్చిత్త మంత్రం. తక్షుర్దేవహితం పురస్తాచుక్రముచ్చరత్ పశ్యేమ శరదాశతం జీవేమ శరదాశతం శృణుయామ శరదాశతం ప్రబ్రవామ శరదాశతం అధీనాశ్యామ శరదాశతం భూయచ్చ శరదాశతాత్. ఓం శన్నో దేవీరభిష్టయ ఆపో భవంతు పీతయే శన్యోరభిస్రవంతు నః. గురు గాయత్రి మంత్రం. ఓం భూర్భువస్వః తస్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఏ జగదీశ్వర దయానిదే భవత్కృపాయ అనేన ఉపోసనాది కర్మణ ధర్మార్థ కామ మోక్షానాం సద్యం సిద్ధిం భవేన్నమః. జగదీశ్వర దయాలు, నీ కృపలను మేము చేసిన ఈ జప ఉపాసనాది కర్మముల ద్వారమున ధర్మార్థ కామ మోక్షములు వెంటనే సిద్ధించునుగాక. నమస్కార మంత్రం. ఓం నమ శంభవాయ చ మయో భవాయ చ నమ శంకరాయ చ మయస్కరాయ చ నమ శివాయ చ శివతరాయ చ. ఓం శన్యో దేవీరభిష్టయ ఆపో భవంతు పీతయే శన్యోరభిస్రవంతు నః. అతః శాంతి పాఠం. ఓం దేవ శాంతిరంతరిక్షగం శాంతి పృథివీ శాంతి రౌపదయ శాంతి వనస్పతయే శాంతి విశ్వే శాంతిర్విశ్వే దేవా శాంతిర్బ్రహ్మ శాంతి సర్వగం శాంతి శాంతిరేవా శాంతి సమా శాంతిరేది. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమో నమః. ఆచార్య నమస్తే. అందరికీ నమస్కారం. శ్యామలయ్య గారు అది తీరుకుంటే అది సంధ్యోపాసన వినండి, చూసుకుంటారు. కొన్ని తప్పులు పోతున్నాయి.